అలాగే శ్రీలేరు దగ్గర 4/9 ఉందండి. ఇక్కడ తపస్సు చేశారండి. తపస్సు శాస్త్రంగా రాములు గారు వెళ్ళి ఆంజనేయ స్వామి పైన కాపలా కాయమన్నారు. అయిపోతే 40 రోజులు తపస్సు అయ్యేదాకా ఆయన పైన కాపలా తిరుగుతూనే ఉన్నారంట. ఈయన అయిపోయాక లేచేటప్పటికి కింద దిగారంట. ఈయన దర్శనం ఇచ్చి ఇలాగ అట్టు రాములు గారు గురువు గారు ఇచ్చే మేము ఇలా చూసుకున్నానని చెప్పి వెళ్ళిపోయారంట. అట్లా ఎలాంటి గురువు అంటే ఉదాహరణ ఇలాంటివన్నీ వింటుంటే మనకే ఇంత సద్గురువు దొరకటే మన అదృష్టం అండి. నిజంగా పూర్వజన సుకృతం అన్నమాట. 6 రోజుల్లో కార్యక్రమం 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అండి. శ్రీరామనవమి, గురు పౌర్ణమి, 3 కార్యక్రమాలు చేస్తాం. శ్రీరామనవమి ఒక 50-60 మంది వస్తారు శిష్యులు. గురు పౌర్ణానికి 500-600 మంది వస్తారు. ఉరుసుకి 1200 మంది ఉంటారు. అవి ఈ 3 కార్యక్రమాలు సంవత్సరంలో జరుగుతాయి. బాబా గారు ఆరుల దర్గాలో 3 కార్యక్రమాలు. ఈ 2 కార్యక్రమాలు మేము చేస్తామండి. పరంపదం చెందింది శ్రీరామనవమి. అసలు కార్యక్రమం అదే మన లెక్క. ఆ లెక్కలేమో ఉరుసండి, అందరికి ఇచ్చేది లెక్కండి. వాళ్ళు లెక్కలు ఏమిటంటే ప్రతి సంవత్సరం ముందరికి వెళ్ళిపోతూ ఉంటుందండి. టైమండి ఒక్కొక్క 20 రోజులు 15 రోజులు అలాగా ముందర వచ్చేస్తూ ఉంటుంది. శ్రీరామనామం ఫస్ట్ చేశారనుకోండి, తర్వాత శ్రీరామనామం వెళ్ళి 20 రోజులకి వస్తుంది. అలా ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళ లెక్క వాళ్ళ లెక్కలే ఉంటాయి కదండి. వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు చేస్తారండి గురుసు. మనకి గురు పౌర్ణమి శ్రీరామనవమి మామూలుగానే చేస్తాం. ఆయన ఒకటే చెప్పుకోరండి, గురువు దగ్గరికి వచ్చి ఎవరో గురువు దగ్గర ఏం నేర్చుకోవాలన్న విషయం ఎవరికీ లేదు. ఎవరికాళ్ళలో నా అమ్మాయికి మంచి సంబంధం రావాలని, మా అబ్బాయి మంచి హై లెవెల్లో చదవాలని, మేము మంచి హై లెవెల్లో బతకాలని, ఇదే తప్ప ఎప్పుడు గురువు దగ్గర ఏం నేర్చుకున్నాం అన్న విషయం ఒక్కరి దగ్గర లేదు. ఓ రోజు నేను కలిగిపట్టినానండి. నైట్ పడుకున్నారని అందరూ. 10ంటికి నేను కాల్ పడుతున్నాను. ఇలా అన్నారు, ఎందుకు ఇక్కడ నేను ఉన్నా వెళ్ళిపోతున్నాను అడవులేదు తపస్సు చేసుకుంటాను. ఎవరో గురువు దగ్గర ఏం నేర్చుకున్నాం అన్నవాడే లేడు. అందరూ గురువు దగ్గర నుంచి ఏం దూసుకుపోదాం అన్నవాడు లేదు. ఇంటికి ఉండి ఏం చేయండి, వీళ్ళందరూ కోరికలు ఎక్కడ తీర్చింది నేను, నా వల్ల అవదాం, నేను వెళ్ళిపోతున్నాను. గౌక్కుని కాళ్ళ మీద అడిపోయి ఎడుతు మళ్ళీ ఎక్కాను. అరగంట ఏడ్చానండి. ఎడితే చూసి కంగారు పడుకో, భోజనం మీద చేస్తాను 3 సార్లు. లేదు వెళ్ళనులే, ఇక్కడ ఉంటాను, వెళ్ళను ఇంకా ఉంటానులే, కంగారు పడుకో అని చెప్పి లైక్ తీశారండి. ఆ కలిగిపట్నం డాక్టర్ గారు అన్నాను కదండి, రాజమండ్రి డాక్టర్ రఘునందన్ గారు, ఆయన నేను కలిగిపట్నం వెళ్ళాము. వెళ్తే డాక్టర్ గారిని నన్ను వదిలేసి మీరు వెళ్ళండి తర్వాత వస్తారు రాము అన్నారు. తర్వాత 10 రోజులకి మళ్ళీ వచ్చారండి డాక్టర్ గారు. సరే ఇద్దరు వెళ్ళండి అన్నారు. బాబా గారు కారు దాకా ఇచ్చి నన్ను కారు ఎక్కించారు. ఈయన అన్నారండి డాక్టర్ గారు దారిపడి నేను, ఏంటయ్యా రాము నిన్ను అంత దగ్గర తీసుకున్నట్టు బాబా గారు మేము నాలుగు తిరుగుతున్నాం, మాకు ఏ అనుగ్రహం లేదు, నువ్వు దగ్గర కూడా వచ్చి కారు ఎక్కించారంటే అన్న ఎంత దగ్గర తీసుకున్నారు నేను, ఏమన్నా నాకేం తెలియదండి. అలాంటి ఆలోచన ఉండదు నాకు, ఏదో గురుగారు దొరికారే సార్ చేసుకున్నావా లేదా అనుకుంటున్నాయి కదా అని అన్నాను. అలాగా ఒక అతను కలిగిపట్నం ఉండగా స్నానం చేయించుండగా కానిస్టేబుల్ అండి కావుల్లో, నేను వచ్చి నాకు ఊది మంత్రం తాగుద్ది కట్టి మంత్రం అర్జెంట్గా ఇచ్చేయాలి, నేను వెళ్ళి పెట్టేసుకుని దుకాణం కట్టేయాలి, తాళ్ళు ఊది మంత్రంతో ఊది ఇచ్చేయాలి, డబ్బు సంపాదించాలని వచ్చేయండి ఆవేశంగా బాబాగారి. అలాగేనమ్మా కంగారు పడుతున్నా, స్నానం చేస్తున్నాను కదా, వచ్చేస్తాను కూర్చోమ్మా వచ్చేకి ఇస్తానులే నీకు అని అన్నారు. వెళ్ళి స్నానం చేశాక ఆయన బట్టలు పిండేసి వెళ్ళానండి. కూర్చున్నాం అందరం. తెగ తిట్టేశారండి, మీరు ఇంటికి వస్తున్నారా మీరు గురువుల దగ్గరికి దోసుకెళ్ళిపోతాక, గురువు దగ్గర ఏముందో దోసుకుపోదామని వస్తున్నారు, గురువు దగ్గర ఏం నేర్చుకున్నాను ఒకటికి లేదు అసలు. వీకంట ఉది మంత్రం కావాలంట, తావిది మంత్రం ఇచ్చేయాలండి నేను, ఇప్పుడు జనాల మధ్య దగ్గర డబ్బు దోసేసుకుంటాడంట. ఇంతగా నన్ను ఇలా టార్చర్ పెట్టేస్తున్నాను, మీకు ఇష్టం నా వల్ల కాదు, మీ కోరికలు తీర్చలేను, నేను వెళ్ళిపోతానులే తపస్సు చేసుకుంటా వెళ్తానని చెప్పేసి ఆయన పొమ్మన్నారు. వెళ్ళిపోయి రాదు ఇంకా నా వల్ల కాదు నీకు ఇవ్వటం చెప్పంటే. ఎక్కడికక్కడ ఒక రోజుని ఇలా అన్నారండి సాహిబులు, మీరు ఇల్లు నేసి తిరుగుతున్నారు,
అలా కుదరదు అసలు, మీరు మీ కూడా ఉండటం కుదరదు అని గొడవ పెట్టారు. అదే పని చేయండి అమ్మ, ఖురాన్ ఎట్లండి, ఖురాన్లో ఎక్కడైనా హిందువులతో కలిసి ఉండకూడదని ఖురాన్లో ఎక్కడైనా రాసి ఉంటే ఇక్కడి నుంచి నేను హిందువుల్ని వదిలేస్తాను, నువ్వు కూడా ఉంటాను పెట్టరాని అన్నారు. ఇల్లు రారటండి అని చెప్పిన్నాను. 3 గంటలు ఉన్నాండి వాళ్ళు వస్తారు, రారని నన్ను వెళ్ళిపోదామని కలింగపట్నం వెళ్ళిపోయాడు. అసలు దాదాపు చెక్కులు రౌండ్ సర్కిల్లో కూర్చుంటారా మీరు, అంటే పరిధి గీసుకుని కూర్చుంటారు. ఈ పరిధిలోకి ఎవరిని రానివ్వరు, మీరు బయటికి వెళ్ళరు. అలా హిందువులు అలా ఉండదురా, వాళ్ళకి పరిధి ఉండదు. నువ్వు ప్రసాదం పెట్టావనుకో శుభ్రంగా తింటారు. క్రిస్టియన్ వాడు వచ్చి ప్రసాదం పెట్టాడు అనుకో శుభ్రంగా తింటారు, అందరినీ ఆదరిస్తారు. నేర్చుకొని రా చూసి, హిందువులు చూసి నేర్చుకోండిరా. వాళ్ళకి అసలు ఎంతమంది అలాగే కలుపుకుని వెళ్ళిపోతారు. ఈ మతాలనైనా సరే, ఏ మతాన్ని విమర్శించరో ద్వేషించరో, నేను ప్రసాదం తినం, నీ మతం ప్రసాదం నేను తింటాం ఏంటన్న మాట ఎప్పుడు అనరాళ్ళ. ఎవరు పెట్టినా ప్రసాదం అనుకుని కళ్ళకద్దుకుని తింటారు. అని చూసి నేర్చుకుంటారా. పెరిగేసుకుని కూర్చుంటున్నారు, బదిలోకి ఎవరిని రానివ్వరు, మీరు బయటికి వెళ్ళరు. జనాలను అలా ఉంటారా మీరు, ఎక్కడ మార్పు వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఎవరో ఒక్కలే కదా, ఎన్ని తర్వాత మనం సృష్టించుకున్నాయి కదా. అది తెలుసుకుంటే ఏమి ఉండవు. అందరూ మూలం తెలుసుకోవాలి. మూలం అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వచ్చింది ఎవరు, ఫస్ట్ ఆడ మగే కదా. ఈ మతాలు, ఈ దేశాలు, ఈ వర్ణాలు ఇవన్నీ మనం పెట్టుకుని సృష్టించుకునే ఇవన్నీ ఎందుకు కావాలి మనకి? ఫస్ట్ ఏముందో మూలం తీసుకుంటే ఎవరో కూడా మతాల గురించి కానీ విమర్శించాలి కానీ ఏముండో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆ మూలాన్ని వదిలేసి మీరు మీకు సొంత నిర్ణయాలు చేసుకుని మా మతం ఇది, మా మతం ఇది, మా వర్ణం ఇది అని అనుకుంటే ఇంకా అలాగే ఉంటాయి. ఎన్నాళ్ళన్నా మార్పు రాదు, కుట్టుకుంటారు, చంపుకుంటారు, అదే ఉంటుంది. మీకు మూలం తెలుసుకున్నారనుకో, ఇప్పుడు ఏదైనా స్వీట్స్ చేయాలంటే పంచదార మూలం, హాట్ చేయాలంటే కారం మూలం, దానికి అలాగే ఒక్కో దానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలాన్ని పెట్టుకోలేదు మనం. 90 రకాల స్వీట్లు తయారు చేసుకోవచ్చు పంచదార నేర్చుకుని. మూలం ఏంటి, మెయిన్ స్వీట్ పంచదార. ఇదే కారం మూలం స్వీట్ వాటికి కారం. ఆ మూలాన్ని పట్టుకుని దానివల్లే కదా ఇవన్నీ తయారైనాయి అనుకుంటే ఏమీ ఉండదు. అది తెలియకే ఇవన్నీ కొట్టుకు సత్తాలా. హిందూ మతం ఒకడు, మాది క్రిస్టియన్ మతం, నేను సాయిబుని, నేను క్రిస్టియన్ని, నేను బౌద్ధుడిని, ఇవన్నీ ఇంట్లో ఇవన్నీ మీరు కల్పించుకుని అంతే. అలా చెప్పేవారండి, చాలా మంచి విషయాలు చెప్పనిచ్చేవారు కాదు కొంతమంది. ఆయన చెప్పనిచ్చేవారు, వీళ్ళు చెప్పేసేవారు. ఒక్కోసారి కూర్చుని మంచి విషయం ట్రాఫిక్ వచ్చేటోడికి కొంతమంది వీళ్ళకి తెలిసింది హాఫ్ నాలెడ్జ్ అని చెప్పేసేవారండి. ఆయన మాస్టరు ఈయన చాలా బాగా చెప్తున్నారు, అందరూ విందాం, ఆయన మంచి విషయాలు చెప్తున్నారు, అది విందాం అని వారంతే. నేను దగ్గర నుంచి మనం తెలుసుకుని అయిపోయేది. ఇంకా ఆయన చెప్తున్నటువంటి ప్రేమతత్వం తప్ప అందులో ఉన్న సూక్ష్మం ఇది తీసుకోవాలి, ఇది మనం నేర్చుకోవాలన్న ఆలోచనే ఉండేది. ఆయనకి సేవ చేయటం, ఆయన కూడా ఉండటం అంతే తప్పండి. ఆయనకి ఏరుశనగ పప్పు, ఏరుశనగ చిన్న చాలా ఇష్టం కూడా ఉంటే నేను ఎక్కడ ఏరుశనగ గుళ్ళు దొరికినా కొనేసి పట్టుకెళ్ళి కూడాను బావగారు పక్కన కూకుని ఒకటి ఇలా తీసేసి ఇస్తా ఉండేవాడిని, తింటా ఉండేది. అలాగా ఇది చాలా ఇష్టం అండి ఆయనకి. ఏరుశనగ గుళ్ళు చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా దర్గా గారికి వెళ్తే ఏరుశనగ గుళ్ళు ఎట్టుకెళ్ళేవాడు. ఆయన చాలా ప్రేమమూర్తి అండి. అసలు వీళ్ళందరూ ఆయన్ని చదివేం పాయసం ఒకటి చేసుకెళ్ళేవాడిని. చాలా చాలా బాగా తినేవారు. పౌర్ణమి ఒకటి అండి. ఆయన గురు పౌర్ణానికి ఒకసారి ఫస్ట్ ఓపెన్ ఉంటే అమలాపురం చేశారు, భారీగా చేశాం, చాలా బాగా, చాలా ఆనందంగా పాల్గొన్నారు అందులో. అయ్యో అలా ఎంత గురువు గారిని అంత ఆనందంలో చూడటానికి మళ్ళీ ఇప్పుడు చూడలేకపోయి. ఆయన కావాలని చేయించుకున్నారంటే అందరికీ తృప్తి పొందాలి చాలా శిష్యులే. అప్పటి నుంచి గురు పౌర్ణం చేస్తాం మళ్ళీ పెట్టామన్నమాట. అంతకుముందు చేసేవారు కాదండి సాయి. అమలాపురం చేయించుకున్నారు చాలా బాగానండి. అప్పుడు బ్రాహ్మణ కౌంట్లో ఎవరైనా శిష్యులు ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా వంట చేయించారండి. వీళ్ళు ఏం చేశారంటే అండి, నువ్వు గురు పౌర్ణం చేసినప్పుడు నా దగ్గర కోడి నట్టుకు వెళ్ళిపోయారండి. గురుగారు తెమ్మన్నారు. సరే నేను ఇచ్చి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాను. మీరు చూసారండి, నేను ఎక్కడి నుంచి ఇచ్చారు రామగారు పక్కన పెట్టి శుభ్రంగా మేప ఉన్నాడు. మేపని ప్రత్యేకంగా ఒక చోట పెట్టి మేత వేసి మేప ఉన్నాను. పోయినలేదు ఉన్నాయి.
పెసరపప్పు ఎక్కువ తినేవారండి, కందిపప్పు తినేవారు కాదు. గ్యాస్ ఉంటుంది, కందిపప్పు వల్ల అనేవారు. నేను ఎక్కువ దగ్గరలో ఉన్నప్పుడు రోజుకు ఒక ఆకుకూరలో పెసరపప్పు వేసి ఉండేవాడిని. ఓ రోజు మెంతికూర పప్పు వండాను. మెంతికూర పప్పు వండితే శిష్యులు అందరినీ కాకేసి, ఇది మెంతికూర పప్పు లేదు, ఆయన పెద్ద కోళ్ళ ఫారం ఆటగారు, ఆయన దగ్గర 20 మంది పని చేస్తారు, ఇప్పుడు గురువు వచ్చి సాగు చేసుకుంటున్నారు చూడు, పప్పు వండి చూడు ఎంత టేస్ట్గా ఉన్నాడు. అందరికి ఇంత తెట్టి ఇచ్చారండి, పెట్టి తినమన్నారు అందరినీ. అంత టేస్ట్గా ఉన్న చూడు. ఆయన పని ఏంటి ఇక్కడ, గురు సేవ చేసుకోవాలని ఇచ్చింది. ఇది సేవ అంటే. నేర్చుకోండి ఆయన చూసి. నేను అందరికీ చెప్పాను నా దగ్గర వాళ్ళకి, ఏదైనా మార్పు వద్దని అలా చెప్పారండి. క్యారీలు ఎవరిని తెస్తే మొత్తం తీసేసి చూసేసుకునేవారండి, ఏమన్నా తినేసేవారు నచ్చినవి ఉంటే. బాబా గారు పండించేవారు. బాబా గారు కూడా ఉన్న శిష్యుల్లో ఉదయగిరి వాళ్ళ సారిని వాళ్ళు పోతే రామతత్వం గురువు గారికి ఫస్ట్ సేవ దృక్పథం ఉన్న వాళ్ళు వాళ్ళని. ఎంత ఉద్యోగం చేసినా దాన్ని అక్కడ పక్కనెట్టేసి కూడా ఇచ్చేస్తారు రమ్మంటే బాబా గారు. అది నెలకు 2 లక్షల జీతం అయినా సరే అక్కడ వదిలేసి ఇచ్చేస్తారు. నమ్మకం లేనే వాళ్ళు ఏంటంటే గురువుగారు కూడా వెళ్తే ఆయన చూసుకుంటాం, ఉద్యోగం ఎక్కడ వెళ్దాం అని సంకల్పంతో ఇచ్చేస్తారండి. అలాగే ఉంటుందండి అక్కడ కూడా. అక్కడ ఎవరో వీళ్ళ పైన వేసేస్తూ ఉంటాడంటే ఆయన కాదు, ఆయన పని కూడా పక్క వాళ్ళతో చేయించేసుకుంటాడు, కామ్గా మాట్లాడుకుంటాడు. అలా ఉంటుందండి ఆయన అనుగ్రహం. ఆయన అంత మీకు చెప్పాను కానీ 3 రకాల్లోనూ ఈయనంత బ్రాహ్మూర్తులు అవధూతులు ఎక్కడ కనపడరు. గురువుల్లో రకాలు అలా ఉంటాయండి. ఈయనేమో అలాంటిది కదండి, ఎంతసేపు ప్రేమ అండి. ఎంత సముద్రంలో ఎంతమంది పడినా ప్రేమని ఇవ్వటండి ఆయన. అంత ప్రేమమూర్తి. ఆ మాట కూడా చిన్నపిల్లల మాటలాగా ఎంత స్మూత్గా ఉండేదండి.